ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మహాభారతంలో మొదటి అధ్యాయంలో 2వ శ్లోకం. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజవచనమబ్రవీత్. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పరచబడిన సైన్యమును చూసిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ విధముగా పలికెను. ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డి. దురదృష్టవశాత్తు అతనిలో ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించెను. ధర్మ విషయంలో తన పుత్రులు కూడా తనతో సమానముగా అంధులు అని అతడు బాగా ఎరుగును. పుట్టుకతో ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒప్పందమునకు ఎన్నటికీ రాలేరని కూడా అతడు నిశ్చయముగా ఎరుగును. ఏమైనను అతడు ఆ తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావ విషయంలో సంశయమును కనుపర్చెను. యుద్ధ రంగంలోని పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని ఉద్దేశమును సంజయుడు గ్రహించగలిగెను. కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాజును ఉత్సాహపరచదలచి ఆ పవిత్ర స్థల ప్రభావముచే అతని పుత్రులు ఎట్టి రాజీకి సిద్ధపడబోరని హామీ ఇచ్చెను. అతని పుత్రుడైన దుర్యోధనుడు పాండవుల సైన్య బలమును చూడగానే అక్కడి వాస్తవ స్థితిని వివరించుట కొరకై వెంటనే తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళెనని సంజయుడు ధృతరాష్ట్రునకు తెలియజేయను. దుర్యోధనుడు రాజుగా పేర్కోబడినను పరిస్థితి తీవ్రతను అనుసరించి స్వయముగా అతనికి తన సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చెను. కనుకనే అతడు రాజకీయవేత్త అని పిలువబడుటకు చక్కగా సరిపోవును. అతడు పాండవ సేనా వ్యూహారచనను చూచినప్పుడు పొందిన భయము అతని కపట రాజనీతి నిపుణతను మరుగపరుచలేకపోయెను. 3వ శ్లోకము. పశ్చైతాం పాండుపుత్రానమాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద పుత్రుని చేత నేర్పుగా ఏర్పరచబడిన పాండు సుతుల గొప్ప సేనను చూడుము. భాష్యము. బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి చతురుడైన దుర్యోధనుడు ఎత్తి చూపదలిచెను. అర్జునుని పత్ని అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో ఒక రాజకీయ వైరమును కలిగి ఉండెను. ఆ వైరము చేత ద్రుపదుడు ఒక గొప్ప యోగమును నిర్వహించి ద్రోణాచార్యుని వధింపగలిగే పుత్రుని వరముగా పొందెను. ఈ విషయంను ద్రోణాచార్యుడు ఎరుగును. అయినను ద్రుపదుని పుత్రుడైన దృష్టద్యుమ్నుడు అస్త్ర విద్య అభ్యాసము కొరకై తనను సమీపించినప్పుడు విశాల హృదయుడైన బ్రాహ్మణుడిగా అతడు తన అస్త్ర విద్య రహస్యములన్నింటినీ అతనికి తెలుపుటకు ఏ విధముగానూ సంకోచింపలేదు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధ రంగంలో దృష్టద్యుమ్నుడు పాండవుల పక్షము వహించెను. ద్రోణాచార్యుని నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యంతో అతడే పాండవ సేన వ్యూహమును రచించెను. కనుక ద్రోణాచార్యుడు సామధానుడై ఎట్టి రాజీ లేకుండా యుద్ధము చెయ్యలేనను
ఉద్దేశముతోనే అతడు చేసిన ఈ పొరపాటును దుర్యోధనుడు ఎత్తి చూపెను. అంతేకాకుండా తన ప్రియ శిష్యులైన పాండవుల పట్ల కూడా ద్రోణాచార్యుడు యుద్ధ రంగంలో ఎట్టి ఉదారతను ప్రదర్శింపరాదని కూడా అతడు దీన్ని ద్వారా తెలుపదలిచెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి మిక్కిలి ప్రియమైన బుద్ధిశాలి శిష్యుడు. యుద్ధములో అట్టి ఉదారత పరాజయముకు దారి తీయనని కూడా దుర్యోధనుడు హెచ్చరించెను. 4వ శ్లోకము. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటాశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇక్కడ ఈ సైన్యమున భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగలిగే శూరులైన ధనుర్ధులెందరో కలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మున్నగువారు అటువంటి మహాయోధులు. భాష్యము. యుద్ధ విద్యలో ఆరితేరిన ద్రోణాచార్యుని గొప్ప నైపుణ్యము ఎదుట ధృష్టద్యుమ్నుడు ప్రధాన అవరోధము కాకున్నను భయముకు కారణమైన ఇతరులు అనేక మంది కలరు. వారిలో ప్రతి ఒక్కరును భీమార్జునులతో సమాన యోధులగుట చేత వారందరును తన విజయ పథములో గొప్ప అవరోధములుగా దుర్యోధనుడు పేర్కొనెను. అతడు భీమార్జునుల శక్తి సామర్థ్యములను ఎరిగిన వాడగుట చేత ఇతరులను అట్లు వారితో పోల్చెను.